మకర రాశి వారికి కోపం ఎక్కువ అవ్వడం, ప్రతి చిన్న విషయానికి కూడా కోపోద్రేకం చూపించడం, దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అనేది ఈ నెలలో జరుగుతూ ఉంటుంది. ధనపరంగా మీకు సంబంధం లేకపోయినా పౌరుషానికి వెళ్ళి ధనాన్ని విడిచిపెట్టడం, ఎంతైతే ఎంత అయిందిలే తీసుకో ఇంక మాట్లాడుకు అని చెప్పి ఒక కటాకటీకి ఒక శాశ్వతమైనటువంటి ధనం విషయంలో అప్పుల విషయంలో మనం కట్టవలసిన దానికంటే ఎక్కువ మొత్తం కట్టి ఆ గొడవని పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకి ఉన్నతమైన అవకాశం, మీ మాట విలువ వల్ల జనాకర్షణ పెరిగి మకర రాశి వారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మీరు ఇతర సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క నూతనమైన కోణాన్ని అందరికీ చూపించడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గి గొడవలు పడి విడిపోయేటువంటి స్థితి వరకు వెళ్ళేటువంటి అవకాశం మకర రాశి వారికి సంభవిస్తుంది. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఫ్రూట్కి సంబంధించి కానీ, లేదా శీతల పానీయాలకు సంబంధించి కానీ, లేదా ఈ యొక్క మొక్కల పెంపకాలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. అది కూడా ప్రత్యక్షంగా పాల్గొండి, ఎవరితోటి కూడా పార్ట్నర్షిప్ పెట్టుకోవద్దు. మీకంటూ ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుందని చెప్పాలి. తాత ముత్తాతలను సంభవించే ఆస్తి ఏదైతే ఉందో అది నాకరికి మీదే అనేటువంటి ఒక మాట రావడం, మీకు అందులో సగభాగాన్ని వాటాగా ఇవ్వడం, పూర్తి రానున్న రోజుల్లో ఇస్తామని మాట ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. విదేశాలు వెళ్ళే ఆలోచన ఉన్నటువంటి వారు ఈ నెలాఖరి 23వ తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేసుకోండి. అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. మకర రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే కనుక 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24 మధ్యలో చేసుకోండి. అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచన చెప్పొచ్చు. పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అక్రమ సంబంధాలు మళ్ళా పునరుద్ధీకరణ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు మీరు గురయ్యి మానసిక క్షేదన అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే ఈ నెలంతా కూడాను ఎక్కడైతే మీరు గౌరవం పోగొట్టుకున్నారో అక్కడ మళ్ళా మీకు తిరిగి గౌరవం రావడం, అద్భుతంగా మీకు ఒక పెద్ద పీట వేయడం అనేది జరుగుతుంది. సంతానం కోసం చూసే వాళ్ళకి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెలలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా గొంతు, అదేవిధంగా ఈ గొంతు వాహికి సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.